నమస్తే మిత్రులారా, స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కి స్వాగతం. ఈ రోజు క్రిప్టో ప్రపంచంలో జరుగుతున్న తాజా వార్తలు, ట్రెండ్లతో మీ ముందుకొచ్చాము. క్రిప్టో మార్కెట్లో ఒక ఆసక్తికరమైన మూమెంట్ నడుస్తుంది. అందరూ మార్కెట్ కొంచెం డల్గా ఉందని అనుకున్న టైంలో బిట్కాయిన్ బుల్ మైకల్ సేలర్ తన మైక్రో స్ట్రాటజీ కంపెనీ ద్వారా మరో 3,468 బిట్కాయిన్లను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మార్కెట్ ఒడిదుడుకులో ఉన్న ఆయనకు బిట్కాయిన్పై ఉన్న నమ్మకం ఇన్వెస్టర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మరోవైపు యూరోప్లో క్లియర్ బ్యాంక్ చరిత్ర సృష్టించింది. స్టేబుల్ కాయిన్స్ నేరుగా హ్యాండిల్ చేసే మొదటి డచ్ బ్యాంక్గా నిలిచి క్రిప్టోని మెయిన్ స్ట్రీమ్ బ్యాంకింగ్కు మరింత దగ్గర చేసింది. ఇంకా ఆసియా వైపు చూస్తే వియత్నాం ప్రభుత్వం సొంతంగా క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ను పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రకటించడం బిగ్ బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం బిట్కాయిన్ ధర 67 లక్షల రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. సోలోనా, పాలిగాన్ నెట్వర్క్లలో కొత్త ప్రోటోకాల్స్ రావడం వల్ల రానున్న రోజుల్లో మార్కెట్ మరింత స్పీడ్గా అందుకునే అవకాశం ఉంది. ఇటు క్రిప్టో మార్కెట్ లైవ్ అప్డేట్స్ చూద్దాం. ప్రస్తుతం మార్కెట్ కొంచెం ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ కీలక స్థాయి వద్ద ట్రేడ్ అవుతుంది. బిట్కాయిన్ ప్రస్తుతం $72,700 వద్ద, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 67,60,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. గత 24 గంటలు ఇది స్వల్పంగా 0.30% తగ్గుదలను నమోదు చేసింది. ఇంకా ఇథీరియం $2,232 వద్ద, సోలోనా $84 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. రిపుల్ అంటే XRP ప్రస్తుతం $1.34 వద్ద నిలకడగా ఉంది. నిన్నటితో పోలిస్తే మార్కెట్ క్యాప్ స్వల్పంగా తగ్గినప్పటికీ ఇన్వెస్టర్లు మైకల్ సేలర్ వంటి వారి భారీ కొనుగోలు వైపు ఆశగా చూస్తున్నారు. మార్కెట్ ఇప్పుడు కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది, కాబట్టి ట్రేడర్స్ జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.